డిప్యూటీ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ స్పందించారు. తనకు అలర్జీ సమస్య ఉందని చంద్రబాబు చెప్పడంతో స్కిన్ స్పెషలిస్టులను పిలిపించామని వెల్లడించారు. వైద్యులు చంద్రబాబును పరీక్షించారని, చంద్రబాబుకు అలర్జీ సమస్య ఉందని వారు గుర్తించారని రాజ్ కుమార్ తెలిపారు. చంద్రబాబుకు కొన్ని మందులు సూచించారని, వైద్యులు సూచించిన మందులనే చంద్రబాబుకు అందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు అనారోగ్యానికి లోనవడం పట్ల జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ స్పందించారు. తనకు అలర్జీ సమస్య ఉందని చంద్రబాబు చెప్పడంతో స్కిన్ స్పెషలిస్టులను పిలిపించామని వెల్లడించారు. వైద్యులు చంద్రబాబును పరీక్షించారని, చంద్రబాబుకు అలర్జీ సమస్య ఉందని వారు గుర్తించారని రాజ్ కుమార్ తెలిపారు. చంద్రబాబుకు కొన్ని మందులు సూచించారని, వైద్యులు సూచించిన మందులనే చంద్రబాబుకు అందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు అనారోగ్యానికి లోనవడం పట్ల జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ అయితే స్పందించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందజేస్తారు. మోహన్. గుడ్ మార్నింగ్ శిరీష. మనం చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గత 33 రోజుల నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు టీడీపీ జోన్లు, టీడీపీ కుటుంబ సభ్యులు ములాఖాత్కి ప్రతి వారం కూడా 2 సార్లు ములాఖాత్కి వెళ్ళొస్తున్నారు. వెళ్ళి వచ్చినప్పుడల్లా ఏదైతే చంద్రబాబు నాయుడు లోపల సరిగ్గా లేవు, పరిస్థితి సరిగ్గా లేవు అని చెప్తాం మనం చూసాం ఇప్పుడు. అయితే గత రాత్రి అనుకోకుండా నిన్న సాయంత్రం 5:45 లోపలికి వెళ్ళినటువంటి వైద్య బృందం లక్ష్మీనారాయణ, శుభావతి ఇద్దరు కూడా మొత్తం డెర్మటాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాసినటువంటి రిక్వెస్ట్ మేరకు ఇద్దరు లోపలికి వెళ్ళి చంద్రబాబుకి ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ఎందుకంటే చంద్రబాబుకి ఇక్కడ గత వారం రోజుల నుంచి కూడా రాజమండ్రిలో విపరీతమైన హ్యూమిడిటీ ఉంది. ఆ ఎండవేడిని తట్టుకోలేని పరిస్థితి, సామాన్య ప్రజలు బయట చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైల్లో చంద్రబాబు కూడా గతం నుంచి కూడా ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో స్కిన్ అలర్జీ సంబంధించి అవన్నీ కూడా ఒకసారిగా మళ్ళీ విజృంభించాయని చెప్తున్నారు ఈ కుటుంబ సభ్యులు చెప్తున్న ధోరణిలోనే ఏదైతే డాక్టర్స్ అందరూ కూడా ఈ రకమైన పరీక్షలు చేస్తే అయితే ప్రస్తుతానికి జైలు అధికారులు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయనకు వచ్చే నష్టమేం లేదు, ప్రమాదం ఏం లేదు అని చెప్పేసి తెలుసుకున్నప్పటికీ కూడా ఏదైతే కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళన ఉన్నారు. అయితే అలాగే టీడీపీ శ్రేణులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుని కావాలని ఇంత వయసులో ఎటువంటి నేరం చేయని పరిస్థితుల్లో ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే మరో 14 సంవత్సరాలు విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, 45 సంవత్సరాలు రాజకీయ జీవితం జరిగినటువంటి వ్యక్తిని ఇలాగే కక్షపూరితంగా ఇంత దారుణమైన సిచ్యువేషన్ లో ఇటువంటి చిన్న కేసుల్లో, ఆధారాలు లేని కేసుల్లో ఇలా పెట్టి ఇలా హింసించడం అనేది మాత్రం తట్టుకోలేని, జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు టీడీపీ శ్రేణులు. అలాగే తెలుగు ప్రజలు అందరూ కూడా ఎక్కడికక్కడ ఇప్పుడు ఈ చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే దాని మీద విపరీతమైన ఆందోళన ఉన్నారు. అయితే రాత్రి సెంట్రల్ జైలు అధికారులు సూపరింటెండెంట్ ఏదైతే ఈ హెల్త్ బులెటిన్ ఒకటి రిలీజ్ చేశారో హెల్త్ బులెటిన్ లో కూడా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పడం కొంత అనుమానాలకి అయితే తావిస్తుంది. పూర్తిగా చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే కుడి చేతి మీదను అలాగే మొహం మీద
చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉందని చెప్పేసి ఇప్పటికీ వైద్యులు చెప్తున్నారు. మనం బయట పరిస్థితి చేసినటువంటి ఫొటోస్ కూడా బయట వచ్చినాయి. వాటిలో చూసినా సరే చంద్రబాబు కొంత ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది చాలా క్లియర్గా. ఈ నేపథ్యంలో ఈ రోజు జైలు అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా ఉంటుంది అనే అంశాన్ని మాత్రం మరి కాసేపట్లో తెలియనుంది. ప్రస్తుతానికి మాత్రం చంద్రబాబు కుటుంబ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాగే చంద్రబాబుకు సరైన వైద్యం అందించాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు. ఎందుకంటే మనం చెప్పుకున్నట్లుగా ఏదైతే ఎండ వేడిని తీవ్రత ఎక్కువ అవడంతో ఉక్కపోత రావడంతో డీహైడ్రేషన్ ప్రాబ్లం కూడా ఉంది. అలాగే స్కిన్ సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా పడుతున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా చంద్రబాబు ఆరోగ్యంపై మాత్రం జైలు అధికారులు నిర్లక్ష్యం వహించదని చెప్పి టీడీపీ కుటుంబ సభ్యులు మాత్రం చంద్రబాబు కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే టీడీపీ శ్రేణులందరూ కూడా ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు బయటికి రావాలి, ఎట్టి పరిస్థితుల్లో నిర్దోషిగా బయటకు రావాలి, ఆరోగ్యంగా బయటకు రావాలని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ రోజు మరి ఏం జరుగుద్దా అనే అంశాన్ని మాత్రం చాలా తీవ్రమైన ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు టీడీపీ శ్రేణులందరూ కూడా. మరి కాసేపట్లోనే మరి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు జైలు అధికారులు అనేది మాత్రం మరి కాసేపట్లో తెలియదు. రైట్, థ్యాంక్ యూ మోహన్.